నిరుద్యోగులకు మరోసారి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అండ్ టెక్నీషియన్స్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాల కోసం మరొకసారి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇలాంటి ఒక నోటిఫికేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారండి. మరి అలాంటి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు వెంటనే కూడా అప్లై చేసుకోవాలి కదా. మరి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అంటే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, శాలరీ ఎంత ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా BEL అంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నిరుద్యోగులకు భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ అండ్ టెక్నీషియన్స్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి జూలై 2 తో లాస్ట్ అనమాట. ఆ లోపల ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. నేను రౌండ్ అప్ చేశాను కదా, చెక్ చేసుకోండి. 10th ITI లేదా డిప్లొమా పాస్ అయిన వారు అందరూ కూడా అర్హులే అనమాట. పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చూద్దాం. అందుకన్నా ముందు ఓవరాల్ గా చూసేయండి. 18 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట ఏజ్ వచ్చేసరికి. అండ్ శాలరీ వచ్చేసరికి 24,500 to 90,000 మధ్యలో అయితే నెల శాలరీ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి స్కిల్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారన్నమాట. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే BEL ట్రైనింగ్ గా ఇచ్చి పర్మనెంట్ జాబ్ అయితే ఇస్తారనమాట. నిరుద్యోగులకు ఒక చక్కటి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్ ఏంటి అనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఇప్పటికే మనకి స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్. జూన్ 11న స్టార్ట్ అయింది అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 2తో లాస్ట్ అనమాట. ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు. ఇప్పటికే స్టార్ట్ అయిపోయి చాలా డేస్ అయింది కదా. వెంటనే కూడా అప్లై చేసుకోండి. 10th నుంచి ITI డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇప్పుడు పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్ కి ఎంత ఎలిజిబిలిటీ ఉండాలి అనేది కూడా చూసేద్దాం. ఇందులో మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి, అలాగే టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి కదా. అయితే మొత్తం పోస్టులు వచ్చేసరికి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. 6 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి చూడండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ చూడండి 28 years అనమాట. అంటే 28 years అబౌవ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒకటే ఉంది. అది నెక్స్ట్ EWS కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఉందన్నమాట. అండ్ శాలరీ కూడా చూడండి 24,500 to 90,000 వరకు కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ పోస్ట్ చూడండి టెక్నీషియన్ కి వచ్చేసరికి SSLC ప్లస్ ITI ప్లస్ 1 year అప్రెంటిస్షిప్ ఉండాలన్నమాట. అంటే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. 20 years బిలో ఉన్న వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. ఇందులో వేకెన్సీస్ వచ్చేసరికి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి కూడా కేటగిరీ వైజ్ కూడా ఇచ్చారు చూడండి. URకి 1, EWS వాళ్ళకి 2, OBC వాళ్ళకి 3 అనమాట. శాలరీ వచ్చేసరికి 21,500 to 82,000 వరకు కూడా ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఇంకా అర్థమయ్యేలాగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూడండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి వచ్చేసరికి అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత విభాగం లేదా విషయంలో 3 years ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలన్నమాట. అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత పరీక్షల్లో కనీసం 60% మార్క్స్ తో ఉండాలన్నమాట. PWD కేటగిరీస్ వల్ల అయితే 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ టెక్నీషియన్ కి వచ్చి చూడండి. అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్ లో SSLC ప్లస్ ITI మరియు సంబంధిత ట్రేడ్స్ లో నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అయితే 1 year అప్రెంటిస్ శిక్షణ లేదా SSLC ప్లస్ సంబంధిత ట్రేడ్ లో 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్ పోస్టుకు ఈ కింద విభాగాల్లో అంటే ITI, NAC అర్హత ఉన్నవారికి మాత్రమే పరిగణించబడతారు. ఇతర ఏ విభాగాల్లో ట్రేడ్ లోనైనా ITI, NAC అర్హత ఉన్నవారికి పరిగణించబడదన్నమాట. సమానమైన అర్హత విభాగం ట్రేడ్ ను పరిగణించమని చేసే ఏ అభ్యర్థులను స్వీకరించబడదు. జనరల్, OBC, EWS అభ్యర్థులకు తప్పనిసరి అర్హతలో కనీసం 60% మార్క్స్ తో ఉండాలన్నమాట. అదే దివ్యాంగులు BD వాళ్ళకైతే కనీసం 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి కనిష్ట వయసు గరిష్ట వయసు రెండో చూసుకోండి. 18 to 28 years అనమాట. అది కూడా June 1 నాటికి 18 to 20 years అబోవ్ ఉండకూడదు అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. చూడండి మనకి వయో సడలింపు కూడా వర్తిస్తుంది.
పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళకైతే 10 ఇయర్స్ అనమాట. అంటే 38 ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి, మినిమం ఏజ్, అప్పర్ ఏజ్ రెండు కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి 18 నుంచి స్టార్ట్, 28 బిలో. టెక్నీషియన్ సీట్ కూడా అంతే, 18 నుంచి స్టార్ట్, 28 బిలో. ఇక్కడ కేటగిరీ వైజ్ ఎంత ఏజ్ పెంచారనేది చూసుకోండి. పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 10 ఇయర్స్, అదర్ బ్యాక్గ్రౌండ్ క్లాసెస్ అంటే 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా శాలరీ డీటెయిల్స్ కాడికి అయితే వచ్చేయండి. మనకి 24,500 to 90,000 వరకు కూడా ఉంటుంది అనమాట. అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆన్లైన్లోనే, అది ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. ఫైనల్ సెలక్షన్ వచ్చేసరికి ఫస్ట్ వన్ సిబిటీ ఎగ్జామినేషన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కోసం మీకు SMS లేదా మెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే పంపించడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీ చూసేయండి. జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 500 + 80% GST ఉంటుంది, అంటే 590 అనమాట. 590 చెల్లించవలసి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు, మాజీ సైనికుల అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అయితే లేదనమాట. ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలనేది చూసేయండి. తర్వాత అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ కూడా చూపిస్తాను, అది మాత్రం మిస్ అవ్వద్దు. ఇంకా చూసేయండి, ఇక్కడ కనిపిస్తున్న www.belindia.in అని కనిపిస్తుంది కదా, మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఏది మిస్టేక్ వచ్చినా కూడా మీ యొక్క అప్లికేషన్ అయితే తీసుకోరనమాట. మీరు అప్లికేషన్ ఫీ కూడా వేస్ట్ అయిపోతుంది. సో అందుకే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ కూడా 1కి 2 సార్లు బాగా చెక్ చేసుకున్న తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఈ ఛాన్స్ని మిస్ అవ్వద్దు, కానీ ఎలిజిబుల్ అవుతేనే అప్లై చేసుకోండి. స్టార్టింగ్ డేట్ June 11 నుంచి స్టార్ట్ అయింది, అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి July 2తో లాస్ట్ అనమాట. వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే కూడా అప్లై చేసుకోండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు చూసారు కదా www.bel.in అని, సో అది మీరు క్రోమ్లో చెక్ చేసుకుంటే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకుని అప్లికేషన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్పై క్లిక్ చేయాలి. పోస్ట్ని ఎంటర్ చేయాలి, లేదా ఆ పోస్ట్ అక్కడ ఉంటే కనుక దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. 1 కంటే 2 పోస్టులకి, అంటే 2 పోస్టులకి అప్లై చేయాలంటే విడివిడిగా అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలన్నమాట. అలా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా, అంటే మీ యొక్క నేము, పోస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ ఇవన్నీ కూడా అడుగుతుంది అనమాట. అండ్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎక్కడ చదివారు, యూనివర్సిటీ నేమ్, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. సో అవన్నీ కూడా ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అయితే అడుగుతుంది అనమాట అప్లోడ్ చేయమని. మీ యొక్క సర్టిఫికేట్ అంటే మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా ఏమైతే అడుగుతుందో వాటన్నిటిని కూడా అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్ మీ యొక్క రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా అప్లోడ్ చేయాలి, JPG ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. సో ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్. అయితే అప్లికేషన్ ఫీ కూడా పే చేసేయాలి. చూడండి, ఇక్కడ మనకి సిలబస్ కూడా కనిపించింది కదా. జనరల్ యాప్టిట్యూడ్ అలాగే టెక్నికల్ యాప్టిట్యూడ్కి 100 మార్క్స్, అది 50 మార్క్స్ అనమాట. క్వాలిఫై అవ్వడానికి ఎంత పర్సెంటేజ్ మార్క్స్ రావాలనేది కూడా ఇచ్చేసారు. జనరల్ ఓబీసీ వాళ్ళకి 35% పార్ట్ 1లో, పార్ట్ 2లో కూడా 35%, రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి 30% మినిమం క్వాలిఫై అవ్వడానికి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇదనమాట. మీకు మెయిల్ ద్వారా కానీ SMS ద్వారా కానీ మీకు ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వస్తుంది. మేబీ జూలై ఆర్ ఆగస్ట్లో ఉండొచ్చు. సో ఇదనమాట BEL సంస్థ, అంటే భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోతే ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసేసుకోండి. మరి ఉంటాను, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోద్దండి, వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ ఇచ్చేసి అయితే వెళ్ళండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.